సిస్టమ్ అంతా మన డబ్బు ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. మనం ఆ డబ్బుని ఇక్కడే వాడదాము, మ్యాక్సిమం ఇక్కడ వాడేసాయి అంటున్నాను. నేను చెప్పేది ఇక్కడే ఖర్చు పెట్టు. నీకు దాన్ని నాట్ ఓన్లీ దీనికోసంలో పెట్టుకోకుండా ఎలిఫెంట్ టూరిజం కోసం ఎంతవరకు నువ్వు వాడగలవు. అవును, ఎందుకంటే ఎక్కువ చేసేవాళ్ళు దానివల్ల మనం టూరిజం పెంచుకోవచ్చు. మనుషులు వస్తారు పోతారు, బలి కూడా చూస్తాడు, ఏడుగురు చూడాలంటే ఊరింటి పోతారు, చుట్టుపక్కల ఒక టూరిజం సెంటర్ అదే నేను చెప్తున్నాడు. ఎలిఫెంట్స్ మీరు పెడితే ఆటోమేటిక్ గా మీకు టూరిజం డెవలప్ అవుతుంది. దానికంటే డిజైన్ చేశారు టూరిజం స్పాట్ ఎట్లా ఉండాలి, మేజర్ గా ఫోకస్ చేయండి. అదే మీకు కలర్ పిక్స్ అంతా ఇవ్వండి, నేను కూడా చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని పెట్టండి. మీరు 5 కోట్లు అనేది పెట్టుకోవట్లేదు, 5 కాకుండా 10 ఖర్చు పెట్టండి. దాన్ని ఇంక్లూడ్ చేశారు. టూరిజం పార్కు దాంట్లోనే ఇంకొక 5 కూడా ఖర్చు పెట్టండి. నో ఇష్యూ, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇష్యూ లేదు. మీరు రిస్ట్రిక్ట్ చేయొద్దండి అంటున్నదాన్ని. అందుకని చేశాను. ఫస్ట్ అంటే దీన్ని ప్రియాక్టివేట్ చేశాను. ఫస్ట్ బౌండరీ ఉంటే ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రీస్ ఉంటాయి, హ్యాంగింగ్ సోలార్ ఉంటాయి, జంగల్ క్లియరెన్స్ ఉంటాయి, గేట్స్ అండ్ స్టేట్స్ ఉంటాయి, చైన్ లింక్ ఫెన్స్ ఉంటాయి, బ్యాంబూ హెడ్జింగ్. అది ఫస్ట్ దీంట్లో సీసీ కెమెరాస్. అంటే ఎలిఫెంట్ నార్మల్, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎలిఫెంట్ హౌసింగ్ అండ్ క్యాఫెట్స్ నుంచి ఎలిఫెంట్ ఎంక్లోజర్ అక్కడ వాళ్ళకు అమౌంట్ వాళ్ళకు ఉండడానికి ఇస్తూ వచ్చారు. ఎలిఫెంట్ బాతింగ్ పూల్, మౌంటీ క్వార్టర్స్. బాతింగ్ పూల్ ఇస్ ఇంపార్టెంట్. మౌంటీ క్వార్టర్స్, డిస్పెన్సరీ, కిచెన్, డాక్టర్, ఓవర్ హెడ్ ట్యాంక్, వాటర్ ట్యాంక్. ఇది సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. హ్యూమన్ రిసోర్సెస్ అండ్ టెక్నికల్ సపోర్ట్, ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్, శాలరీస్ అండ్ ఎలిఫెంట్ పాలిటీస్, ఎంగేజింగ్ టెక్నికల్ కన్సల్టెంట్స్. అంటే కొంతమంది మనం పెట్టుకుంటాం. అదర్ కాంపిటీషన్స్ ఇదన్నీ పెట్టుకోండి. దీంట్లో పాలసీస్, మోడల్స్, సోలార్, ఎలక్ట్రిసిటీ సప్లై ఇదన్నీ తీసుకోండి. 5 దీంట్లో పార్క్స్ డెవలప్. ఇట్లా ప్రిఫరెన్స్ ఒకటి తీసుకుంటాం. మొత్తం కలిపి ఒక ఫస్ట్ బడ్జెట్ ఎంత, సెకండ్ ఎంత అనేది ఫస్ట్ మనం పెంచుకుంటాం. సోలార్ ఫెన్స్ ఉంది, అది ఇంపార్టెంట్. అందరూ వైల్డ్ ఎలిఫెంట్స్ తింటున్నారు. అంటే ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళకు కంఫర్ట్గా ఉండాలి. మీరు దానికి టూరిజం ఏదైతే అవసరమో మీరు ఒకసారి టూరిజం వాళ్ళతో కూడా మాట్లాడండి. మీరు ఒకసారి బందీపూర్ పోయిరండి. లేదు ఇప్పుడు పోయించండి. బందీపూర్ పోయిస్తే ఒక ఐడియా వస్తుంది వాళ్ళు ఎట్లా చేసినారు ఏంది. ఆ 2 ఉన్నాయి కదా స్పాట్స్. బందీపూర్ ఉంటుంది, ఇంకోటి ఎక్కువ దబ్బాలి. పోయినా నేను రెండింటికి, మీరు రెండింటికి పోయి రావచ్చు. రెండింటికి పోతే మీకు తెలుస్తుంది అసలు టూరిజం వాడు ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చినాడు. చాలా ఉన్నాయి దాంట్లో. పర్లేదు. ఇప్పుడు దీనికి లారీ వచ్చినప్పుడు 1.5 మీటర్స్ హైట్ లో అది కూడా కడతారు. లారీ ఈజీగా రావడం, ఎలిఫెంట్ పైకి ఎక్కాలి. మనం ఎలిఫెంట్స్ ఎక్కడికి ఇమీడియట్ తీసుకోవాలి, దాన్ని పెట్టేసి అది ఒకటి. అదే మీరు అక్కడి నుంచి వాటిని ఏదైతే అడుగులో ఉండేవి ఒక్కొక్కసారి సింగిల్ ఎలిఫెంట్స్ బయట వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసేదే మేజర్ టాస్క్. ఇప్పుడు మాకు ట్రాక్ లైజర్ ఇది మంచి ట్రాక్ లైజర్ ఇవన్నీ డాక్టర్తో అవన్నీ చూసుకోండి. మీరు ఒకసారి పోయి వస్తే బెటర్. పోయిరండి. ఇప్పుడు నేను 4 days ఆడాను, నైట్ వచ్చాను. సరే వచ్చి ఇప్పుడు ఇంకా అన్నీ రెడీ చేస్తాం.